जय गुरुदेव दत्त श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः हयग्रीवाय नमः दत्त गुरुपादिकेभ्यो नमो नमः మనం స్త్రీలకి విశేషమైన ఏ శక్తి ఉందో తెలుసుకుందాం. ఒక స్త్రీ అంటే అగ్నిహోత్రునితో సమానం. ఒక వంటగదిలోకి వెళ్తే అగ్నిహోత్రుడితో రోజు వాళ్ళు స్నేహం చేస్తారు. వారు వండే వంట కూడా కబుర్లు చెప్పుకుంటూ వంట చేస్తారు. అంటే అగ్నిహోత్రుడితో కబుర్లు చెప్తూ వంట చేస్తారు. వారికి అంత అగ్నిహోత్రం సమానం. వాళ్ళు అంత మహాపవిత్రులని లెక్క. వాళ్ళు ముట్టుకుంటే చాలు మహాశక్తి వచ్చేస్తుంది లెక్క. అంత మహాపవిత్రులు. అందుకని అగ్నిహోత్రం సమానం. వాళ్ళు ఎవరు ముట్టుకోవడానికి ట్రై చేయరు, స్త్రీలను ముట్టుకోవడానికి. అంటే ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ టచ్ చేయకూడదు. అది కూడా తన భర్త తప్ప ఎవరు కూడా ముట్టుకోకూడదు. తల్లిని కావచ్చు, లేదా పిన్నిని కావచ్చు, అక్కని కావచ్చు, చెల్లిని కావచ్చు, ఎవరిని పడితే వాళ్ళని ఎప్పుడు పడితే ఎప్పుడు టచ్ చేయకూడదు. టచ్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళలో నెగిటివ్ ఎనర్జీ పుడుతుంది. తద్వారా వాళ్ళకి ఆవేశం కానీ కోపంగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక నిప్పుని ఎలా అయితే ముట్టుకుంటే మనకు కాలుతుందో ఒక స్త్రీని ముట్టుకున్నా అలా అంతే కాలుతుందని లెక్క. అంటే వాళ్ళ మనస్సును ప్రశాంతంగా ఉన్న సమయంలో వారందరూ వాళ్ళు తగిలితే తప్ప మనం ఎవరిని టచ్ చేయకూడదు. ఎందువల్ల ప్రతి స్త్రీ కూడా సాక్షాత్ అమ్మవారే అనుకొని భావన చేయగలగాలి. వివేకానంద చెప్పినట్టుగా ప్రతి వ్యక్తి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పినట్టుగా మనం కూడా ప్రతి స్త్రీని కూడా మహాతల్లి సాక్షాత్ జగన్మాత కనకదుర్గలానే ఊహించుకొని చూడాలి. అలానే మనసులో భావన చేయాలి. అలానే ఆ స్త్రీ ఎంత శక్తితో మనకు తెలిసింది. అంటే మరి ఆ స్త్రీకి మరి శివారాధన యోగం ఉందా లేదా అని మన విశేషమైన ఆలోచన తెలుసుకుందాం. శివారాధన చేయొచ్చా లేదా అనే విషయంలో రావణాసు తల్లి రోజు కూడా ఇసుక లింగానికి అభిషేకం చేసేది. అంటే ఎలా అయితే తను శ్రద్ధగా ఆ మహాతల్లి తల్లాజాలు లేచి అభిషేకం చేసేదో మన స్త్రీలు కూడా నిద్ర లేవగానే మట్టితో కానీ లేదా చక్కగా ఏదన్నా బొమ్మతో కానీ శివలింగం తయారు చేసుకొని, లేదా గోధుమ పిండితో, బియ్య పిండితో, ఏ పిండితోనే శివలింగం తయారు చేసుకొని చక్కగా శివారాధన చేసుకోవచ్చు. ఎలా చేయొచ్చు? వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి మంత్రం ఏమి ఉండదు. వాళ్ళ స్మరణ మాత్రమే ఉంటుంది. ఏమని? శివ 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 శివ. ఓం అనక్కర్లేదు, నమః అనక్కర్లేదు. శివ 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 నిరంతరం ధ్యానం చేయొచ్చు. చక్కగా శివ శివ నీకు అభిషేకం చేస్తున్నా, శివుడా తరించు, ఆనందించని చెప్పి అభిషేకం చేయొచ్చు. మీ ఏది ఇష్టమో స్వామివారికి అది పోసి అదే ప్రసాదంగా మీరు తినచ్చు. మనం అనుకుంటూ ఉంటాం పంచామృతాలతో అభిషేకం చేస్తే ఆ పంచామృతాలు మనం తాగామంటే దేహంలోటువంటి మల్లి ప్రభావం అంతా తగ్గిపోతుందట, దేహశుద్ధి అవుతుందట, దేహం కాంతివంతంగా మారుతుందట. మనం ఎక్కడికి స్త్రీలు వేరే ప్లేస్కి వెళ్ళి ఫేస్కి అందాన్ని తయారు చేసుకోవడానికి వెళ్తుంటారు కదా, అక్కడ కూడా పోక్కర్లేదట. రోజు లేవంగానే పంచామృత తీర్థాన్ని తాగితే కనుక చాలా మొహము చాలా తేజవంతంగా మారిపోతుందట. అలాంటి రుద్రాభిషేకం శివుడికి ఎప్పుడైతే మనం శివ 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 అనుకుంటూ ఆడవాళ్ళు కనుక అభిషేకం చేస్తారో, వారు చేసిన మరుక్షణమే ఆ తీర్థాన్ని గిన్నెలో పట్టుకొని వారు తాగుతారో వారి యొక్క అద్భుతమైన జీవితం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. వారి యొక్క వర్చస్సు ఆశ్చర్యపోతాం మనం. ఇంత అందం ఎక్కడ వచ్చిందా అనుకుంటాం. రోజు కనుక పంచామృత తీర్థాన్ని కనుక స్త్రీలు శివుడి నెత్తి మీద చక్కగా ఏమని చెప్పాలి, శివ 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 అనుకుంటూ కనుక అభిషేకం చేసుకొని ఆ తీర్థాన్ని వీళ్ళు తాగితే కనుక శివానుగ్రహం వల్ల సకల సంపదలు లభిస్తాయి. ఎటువంటి సమస్య అనేది జీవితంలో రాకుండా ఉంటుందట. అందుకంటే యద్భావం తద్భవతి. మన మనస్సులో పరమేశ్వరుని ఎంత ప్రేమగా ఆరాధిస్తామో అంత శక్తివంతులు అవుతుంటాం. ఎందుకంటే మనము కాళికాదేవిని ఆపాలి అంటే పరమేశ్వరుడు ఎలా అయితే కింద పడుకుంటాడో అమ్మవారు కాలెత్తి సాక్షాత్ నా భర్త ఇక్కడ ఉన్నాడని అర్థం చేసుకొని తను వెంటనే శాంతమూర్తిగా అయిపోతుంది. అంటే ఏ స్త్రీ అయినా తన భర్త ముందు చాలా ప్రేమగా అనురాగంతో ఉండాలని ప్రయత్నం చేయాలి. ఎప్పుడు భర్త ముందు కోపతాపాలతో ఉండడానికి ప్రయత్నం చేయకూడదు. తద్వారా ఏమవుతుందంటే సంసార జీవితం ఎంత ఆనందదాయకంగా ఉంటుంది. ఎప్పుడు భర్త ఎదురుగా వెళ్ళేటప్పుడు, తను బయటికి వెళ్ళేటప్పుడు, తను ఎదురొచ్చినప్పుడు నవ్వుతూ కనబడాలి భార్య. ఎప్పుడు కూడా ఆవేశపూరితంగా కనబడింది అంటే కనుక ఆ గృహమునందు అనేక సమస్యలు ప్రారంభమవుతూ ఉంటాయని లెక్క. అందుకనే ఆ సమస్యలు ఉద్భవించకముందే అంటే పుట్టకముందే మనం ప్రయత్నం చేసి ఆ స్త్రీమూర్తిని శాంతింప చేసుకోవాలి, తన ప్రేమగా ఉండేట్టుగా చేసుకోవాలి. అలానే శివారాధన చేసేటప్పుడు స్త్రీలు కానీ పురుషులు కానీ శివ 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 అనుకుంటూ అభిషేకం చేయొచ్చు, ఆ తీర్థాన్ని తాగొచ్చు. తద్వారా దారిద్ర్యం అనేది అసలు రాకుండా పోతుంది. రోజు కనుక స్త్రీలు కానీ పురుషులు కానీ నిరంతరం శివనామస్మరణ చేసినా సరే వారికి ఎటువంటి కష్టాలు ఉండవు. గత జన్మలో చేసిన ప్రారంధాలన్నీ తొలగిపోతాయి. ఎందువల్ల? శివుడు లింగ రూపంలో కదలకుండా శక్తి రూపంలో కూర్చున్నాడు. అంటే శివుడికి లింగ భాగంలో కింద పానుమట్ట ప్రభావం అంతా అమ్మవారైతే లింగ రూపంలో ఉంది పరమేశ్వరుడు. కనుక స్త్రీమూర్తులకి సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులే అలా సగభాగంలో అర్ధనారీశ్వరులా ఉన్నప్పుడు స్త్రీకి పురుషుడికి భేదం లేదు. భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి స్త్రీ అయినా పురుషుడైనా ఒకటే. శరీరం వేరైనా
ఆత్మ ఒకటే. కనుక భగవంతుణ్ణి ప్రతి వ్యక్తి తన మనస్ఫూర్తిగా తన ప్రేమతో చక్కగా ఆరాధించవచ్చు. ఎంత శ్రద్ధగా భగవంతుని ఆరాధించినా అంత శ్రద్ధగా భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే శ్రీశైలంలో మల్లికార్జునుడు ఉన్నాడు. మల్లిక అని ఒక అమ్మాయి ఎలా అయితే స్వామివారికి అర్చన చేసి రోజు తన కోసం పూలు తీసుకొని వెళ్ళి స్వామివారికి సమర్పించిందో, తద్వారా మల్లికార్జునుని పేరు ఆయనకి ఎలా అయితే వచ్చిందో, పరమేశ్వరుని ఎవరైతే ఏ స్త్రీ ఎంత ప్రేమగా ఆరాధిస్తే పరమేశ్వరుడు ఆ స్త్రీ యొక్క పేరే పెట్టుకుంటాడట. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే పరమేశ్వరుడు యందు ఎవరికి రెండు భావనలు లేవు ఆయనకి. అంటే అందరూ ఎవరొచ్చినా అందరూ నా వాళ్ళే అనుకుంటాడు పరమేశ్వరుడు.